నేను ఏం కోరుకుంటాను? ఎంత అభిమానం ఉండి సంపాదించుకోగలిగే శక్తి ఉండి నాకు ఏంటి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి అంటే, సగటు మనిషి కష్టం సమాజంలో కేవలం కొన్ని వర్గాలే, కొంతమందికే అధికారం, మిగతా వారందరికీ అది అందనంత దూరం అంటే చాలా ఇబ్బంది ఉండేది, కష్టాలు ఉండే. ఇవన్నీ అర్థం చేసుకున్నాను. 2009లో సామాజిక న్యాయం అనే అంశం పెట్టింది. ఉస్మానియా ప్రొఫెసర్లు అందరూ వచ్చి, విద్యార్థులందరూ వచ్చి, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మిమ్మల్ని మీ అన్నయ్య గారిని, మీరు సామాజిక న్యాయం చేయండి అంటే, ఆ రోజున ఎవ్వరూ కూడా అసలు కొన్ని కులాలని గుర్తించలేని పరిస్థితుల్లో కూడా ఆ రోజున అత్యధికంగా సీట్లు ఇచ్చి మార్పు కోసం శ్రీకారం చుట్టాం. అధికారంలో రాలేకపోయి ఉండొచ్చు, కానీ మార్పుకైతే శ్రీకారం చుట్టిన రోజు అది, సంవత్సరం అది. కానీ ప్రత్యేక పరిస్థితులు అంటే, ఒక పార్టీ పెట్టాలి అంటే, ఒక పార్టీ పెట్టి ముందుకు నడిపించాలంటే వేల కోట్లతో ముడిపడి ఉంది. కుట్టిల నీతులు, వెన్నుపోట్లు, భయాలు, ఆందోళనలు. కానీ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఇంత దూరం అంటే, చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను, పుస్తకాలు, వీటన్నిటికంటే పైన పెద్దలు మాన్యావర్ కాన్షీరామ్ గారి జీవితాన్ని చదివిన తర్వాత, చెప్పులు కూడా డబ్బులు అవుతాయి కొనుక్కుంటే అంటే, లారీ టైర్లు కోసి చెప్పులుగా వేసుకొని, డబ్బులు లేకపోతే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక సభ పెట్టాలి అంటే చాలామంది ఒక పూట భోజనం అనేసి అందరు నిధులు సమీకరించుకొని సభ పెట్టి, ఇలాంటి పరిస్థితులు ఇవి నన్ను ప్రభావితం చేసినాయి. ఒక్క కేసు లేకుండా, ఒక ఆందోళన లేకుండా, కేవలం ఓటు అనే ఒక ఆయుధం ద్వారా సమూలమైన మార్పుని తీసుకొచ్చారు కాన్షీరామ్ గారు. ఆయన వేసిన అడుగుజాడల్లో అంటే, నేను ఈ రోజున బెహెన్జీ మాయావతి గారి కష్టాన్ని ఎలా తెలుసుకోగలనంటే, నేను ఇంత పెద్ద నటుడిని, ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, కోట్లు సంపాదించేవాడిని, ఒక పార్టీ పెట్టాలంటే ఎన్ని రకాలుగా నలిగిపోవాలి, ఎన్ని రకాలుగా తిట్లు తినాలి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలి. అలాంటిది ఆవిడ ప్రారంభించిన రోజున బెహెన్జీ మాయావతి గారు, ఆవిడ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు కాదు, ఇందిరాగాంధీ గారిలాగా, కవిత గారిలాగా కేసీఆర్ గారి కూతురు కాదు. ఆవిడ ఉన్నత కులాల నుంచి వచ్చిన బిడ్డ కాదు, ఆడబిడ్డ కాదు. ఒక సామాన్య బస్తీల్లో పెరిగే ఒక చిన్నపాటి పోస్టల్ క్లర్క్ కూతురు. వెళ్ళి హార్వర్డ్లో చదువుకోలేదేమో కానీ, ఆక్స్ఫోర్డ్లో చదువుకోలేదేమో కానీ, జీవితాన్ని ప్రతి ఒక్క జీవితాన్ని, కష్టజీవి జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఎన్ని హార్వర్డ్ పిహెచ్డీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది, ఎన్ని డిగ్రీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది. జీవితాన్ని చదివిన జ్ఞానం దేనికి మనం కంపేర్ చేయలేం. అలాంటి మనలాగా యూపీలో ప్రత్యేక పరిస్థితులు, అడుగడుగున ఒక గూండా, బందిపోట్లు, రాజాలు, వీళ్ళందరి మధ్యలో, సంప్రదాయ రాజకీయ కుటుంబాల మధ్యలో కాన్షీరామ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత, ఆవిడ ఆవిడే కూర్చొని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అత్యంత పెద్ద రాష్ట్రమైన మన భారతదేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం, అత్యధిక పార్లమెంటు సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్కి 4 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యి, ఆవిడికి ఏమని చెప్పను, ఆవిడికి మన తెలంగాణ తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున, తెలుగు ప్రజలందరి తరపున, దక్షిణాది ప్రజలందరి తరపున బెహెన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా లాల్ బహదూర్ స్టేడియం నుంచి, తెలంగాణ నుంచి మనస్ఫూర్తిగా బెహెన్జీ మాయావతి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుందాం.
ఒక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మనందరికీ తెలిసింది, ఇంతమంది యువత మనకి ఉస్మానియా యూనివర్సిటీ కానీ విద్యార్థులు కానీ మనకి ఆర్ఈసీ నుంచి వరంగల్ ఆర్ఈసీ నుంచి కానీ ఏం కోరుకున్నారంటే ఒక మార్పు జరుగుతుంది. తెలంగాణ అనేది ఒక సమూలమైన మార్పు, దోపిడీ వ్యవస్థ నుంచి వచ్చే మార్పు. జస్ట్ ఒక రాష్ట్రం విడిపోవడం కాదు నేను చూస్తా, ఒక దోపిడీ వ్యవస్థ నుంచి మార్పు, అవినీతి రహిత పాలన, కుటుంబ పాలన కాదు, ఇన్ని రకాల కోరికలు, దాని ఆశయాలు మిళితమై ఉన్న ఉద్యమం. నేను నెల్లూరులో ఉన్నప్పుడు ప్రజా కళాకారు గద్దర్ గారికి చెప్పాను ఒకసారి, తెలంగాణ పీక్ ఉద్యమంలో, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతున్నప్పుడు నైజాము సర్కరోడా నేను తెలంగాణలో నేర్చుకోలేదు, మా నెల్లూరులో నేను చదువుతున్నప్పుడు నేర్చుకున్నా, విన్నాను ఆ పాట. ఒక రంగుల కళ కానీ, మా భూమి కానీ, ఇవన్నీ ఎక్కడో నెల్లూరులో పొద్దున్నెళ్ళి చూసి ప్రభావితం చెందాం. అలాంటి గద్దర్ గారికి ఒకసారి విన్నవించాను. తెలంగాణ ఉద్యమంలో నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు, అదొక్కటి మటుకు వేరు చేయండి, అదొక్కటి కోరుకున్నాను గద్దర్ గారు. పాలకులు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలు అనద్దు, అదొక్కటే నా విన్నపం. అంతకుమించి నాకు తెలంగాణ వస్తే ఆనందపడేవాళ్ళు నేను మొదట ఆనందించినవాడిని కాదు. నా సమస్య వ్యక్తుల మధ్య ద్వేషం ప్రజల మధ్య ఉండకూడదనే, అది సదుద్దేశం. దాంట్లో ఏమాత్రం ఇది లేదు, నాకు స్వార్థం లేదు. అందరూ బాగుండాలని కోరుకునే ఒక తండ్రి, ఒక సమాజ హితువు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకుంటారు, అంతకుమించి వేరే దాంట్లో స్వార్థం లేదు. దోపిడీ వ్యవస్థ ఆంధ్ర పాలకుల్లో ఉన్న, తెలంగాణ పాలకుల్లో ఉన్న, ఖచ్చితంగా మనం వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. నాకే కనుక తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించేవాడిని. నా దురదృష్టం తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణలో పునర్జన్మ తీసుకున్నవాడిని కరీంనగర్లో. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒకటి కోరిక, మిగిలిన కోరిక, తీరని కోరిక ఉండిపోయింది. తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఆ కోరిక నెరవేరలేకపోయింది. ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, కేసీఆర్ కోరుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, వాటి గురించి నేను మాట్లాడట్లా. ఎందుకంటే రాష్ట్రం రావడం ముఖ్యం. ఉద్యమాన్ని తీసుకెళ్లిన వ్యక్తి అందరి పరిస్థితులు, ఆ పరిస్థితుల గురించి నేను జడ్జ్ చేయట్లేదు. అలాగే కేసీఆర్ గారి పాలన గురించి కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడివే కాదు. నేను కోరుకుంటుంది ఈ రోజున అసలు ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం ఉండాలంటే ఎలా, ఒకే పార్టీ ఉండాలంటే ఎలా, అది నాకున్న ప్రశ్న. ఎక్కడైనా సరే దేశంలో మోదీ గారికి ఎవరు ఎదురుండకూడదు, చంద్రబాబు గారికి ఎదురుండకూడదు, కేసీఆర్కి ఎదురుండకూడదు అంటే ఎట్లాగా? ఇది ప్రజాస్వామ్యం. ఇది నాదైనా వారికి తెలియని సమస్యలు నా దగ్గర ఏమో ఉంటే నేను చెప్పుకోవాలనుకుంటాను. ఒకసారి నాకు కోపం ఉండొచ్చు, నేను చెప్పుకోవాలి. ఒక సగటు తెలంగాణ వ్యక్తిగా ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలని ఉంటుంది. నేను ఒకసారి నేను ఎదురెళ్ళాలనిపిస్తే, నా అభిప్రాయం బలంగా చెప్పాలనిపిస్తుంది. అంత మాత్రాన మేము మీకు వ్యతిరేకం కాదు, మేము శత్రువులం కాదు, మేము ఇంకో కొత్త వాదన వినిపిస్తున్నాం అంతే. అలాంటిది నేను కోరుకుంటుంది ఇదే 2014లో చాయ్ వాలా గారు అని చెప్పి మోడీ గారు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నేను ఆయన నమ్మాను. ఎందుకు నమ్మానంటే మీ అందరికీ తెలుసో లేదో, మీ అందరు నన్ను అడుగు చూస్తుండొచ్చు. గోద్రా గొడవలు జరిగినప్పుడు నేను చాలా కలత చెందాను. ఒక కర్సేవక్స్ని కొంతమంది కాల్ చేసినప్పుడు తప్పులు చేసింది ఎవరో, బలైపోయింది ఇంకెవరో, అమాయకులు బలైపోయారు. అది నాకు వేదన కలిగించింది. ఆ వేదన నుంచే పుట్టిన పాటే మా మాస్టర్జీతో రాయించిన పాట, నారాజు గాకుర మా అన్నయ్య, మేము మీకు అండగా ఉంటాం, దయచేసి బాధపడద్దు. అది నాకున్న తప్పన, నేను ప్రభుత్వంలో లేను. నా కన్నీళ్ళకి, నా బాధకి ఎలా వ్యక్తపరచాలో తెలియక ఒక కళాకారుడిగా అది పాట రూపంలో పెట్టాను. ఎందుకంటే
ఐక్యత కోరుకునేవాడిని, మత ద్వేషం కోరుకునేవాడిని కాదు. దాని నుంచి పుట్టింది. ఆ రోజు నుంచి ప్రధానమంత్రి గారు, ఆ టైంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇదే లాల్ బహదూర్ స్టేడియం ఆయన పక్కన కూర్చున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మార్పు కోసం వస్తున్నాం. ఆయన నిజంగా నిలబడతారు, ఆయన ఒక నాయకుడిగా చూసాం, ఎంతో కొంత దిశానిర్దేశం చేస్తారంటే ఆయన ఒక రాజకీయవేత్తగా ఉండిపోయారు. అందరం 2014లో ఆయన వెంట ఇష్టంగా చేస్తే ఆ తర్వాత ఆయన భయపెట్టి పాలించడం నాకు నచ్చలేదు. ప్రతిదానికి భయపెట్టిన రోహిత్ వేముల కేసు దగ్గర నుంచి, చిన్న గొడవతో అయిపోయి ఒక విద్యార్థి గొడవ ఆత్మహత్య చేసుకునే విధానం దగ్గర నుంచి ఇవన్నీ చాలా ఆవేదన కలిగించినాయి. దేశభక్తి అంటే సినిమాలో ప్రూవ్ చేసుకోవాలా, ఇవన్నీ ఆవేదన కలిగించి నోట్లు రద్దు కానీ, జిఎస్టీ కానీ, అలాగే ప్రత్యర్థుల మీద కేసులు వేయడం కానీ, వ్యవస్థను వాడేయడం కానీ, ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు నాకు.